మణిజా ఇరానీ దైవీ మానవుడైన మెహర్ బాబా సోదరి జీవితాన్ని మనం చదువుకుంటూ ఉన్నాము. ఆమె 1954-55 సంవత్సరాల్లో బాబా తన మండలి వారితో సతారాలో ఉన్నారు. అక్కడ ఉండగా మణి పాశ్చాత్య దేశ ప్రేమికులతో, ముఖ్యంగా స్త్రీలకు అనేక ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. ఆ ఉత్తరాలలో బాబాతో గడిపినటువంటి అన్ని విషయాలను కూడా విడమరచి వివరంగా వాళ్ళందరికీ వ్రాసేది. వాళ్ళందరూ ఎంతో సంతోషించేవారు ఆమె ఉత్తరాలు చూసి. ఎందుకు అంటే బాబా యొక్క ప్రెజెన్స్ని వాళ్ళు దూరం చేసుకున్నాము అనే బాధ లేకుండా ఆమె ఉత్తరాలు ద్వారా బాబాని అనుభూతి పొందేవారు. బాబా ప్రెజెన్స్ని, బాబా సన్నిధానాన్ని అనుభూతి పొందేవారు. కాబట్టి నువ్వు కేవలము ఉత్తరం కాదిది, అంతకు మించిందే నువ్వు మాకు సహాయం చేస్తున్నావు అంటూ కిట్టి మొదలైన వాళ్ళందరూ కూడా ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవారు. అలాగే మెర్టిల్ బీచ్ సెంటర్లో ఉన్నటువంటి ఎలిజబెత్, కిట్టి, నోరిన వీళ్ళకు కూడా మణి తరచూ ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. అలాగే బాబా ఆ రోజుల్లో అంటే మౌన వార్షికోత్సవం అంటే బాబా ఉన్నంతసేపు ఆయన చెప్పినట్లే నడుచుకునేవారు. ప్రేమికులు కానివ్వండి, మండలి వారు కానివ్వండి. ప్రేమికులు దూరంగా ఉన్నప్పటికీ కూడా బాబా వాళ్ళందరికీ కూడా సందేశాలు పంపిస్తూ ఉండేవారు, ఆదేశాలు ఇస్తూ ఉండేవారు. అంటే తన జన్మదిన సందర్భంగా కూడా ఒక సందేశం ఇచ్చేవారు. అలాగే మౌన వార్షికోత్సవానికి కూడా ఒక సందేశం ఇచ్చేవారు. అలాగే ఆ మౌన వార్షికోత్సవాన్ని ఎలా జరుపుకోవాలో ఆయనే చెప్తూ ఉండేవారు. కాబట్టి ప్రేమికులు ఏమీ ఆలోచించేవారు కాదు. బాబా ఏం చెబితే ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉండేవారు. జూలై 10న అందరూ మౌనం పాటించాలి అని ఆ సంవత్సరం బాబా అందరికీ తెలియపరిచారు. కేబుల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా, అలాగే టెలిగ్రాముల ద్వారా. ముఖ్యంగా ఆది సీనియర్ ఈ కరెస్పాండెన్స్ని ఎక్కువగా చేసేవారు. స్త్రీలకు అంటే పాశ్చాత్య దేశాల్లో ఉండేటటువంటి బాబా ప్రేమికులైన స్త్రీలకు మణి రాసేటటువంటి ఉత్తరాల ద్వారా ఆ సంగతులన్నీ కూడా వాళ్ళకి తెలిసేవి. అంటే మా చిన్నతనాల్లో జూలై 10 అంటే మౌన వార్షికోత్సవం రోజున బాబా ఇచ్చిన సూచనల్ని పాటించే మేము ఉపవాసం కానీ, మౌనం కానీ ఉండేవాళ్ళం. ఒక్కొక్కసారి ఉపవాసమే చెప్పేవారు. ఒక్కొక్కప్పుడు మౌనము, ఉపవాసము రెండూ చెప్పేవారు. ఒక్కొక్కసారి మౌనము చెప్తూ మౌనం ఉండలేని వాళ్ళు ఉపవాసం చెయ్యమని కూడా చెప్పినట్టు నాకు గుర్తు ఆ రోజుల్లో. అలా సాధారణంగా మేము అంటే చిన్నపిల్లలం కాబట్టి మేమందరం కూడా మౌనము మేము ఉంటాము అంటూ సరదాగా మౌనము ఉండేవాళ్ళము. ఆ సమయంలో ఏదైనా మరిచిపోయి ఒక మాట మాట్లాడితే తర్వాత మర్నాడు అవన్నీ తలుచుకుని నవ్వుకునేవాళ్ళం. అలా ఉండేది. అలా బాబా ఆ సంవత్సరం కూడా మౌన వార్షికోత్సవాన్ని ఎలా చేసుకోవాలో తెలియపరిచారు. ఆ విషయం మణి తెలియపరుస్తూ అందరికీ తెలియపరచండి అని కూడా రాసింది. అలాగే బాబా 1956వ సంవత్సరంలో మళ్ళీ మెర్టిల్ బీచ్ వెళ్ళబోతున్నారు. అందువలన ముందరే మెహ్రా అంటే వీళ్ళందరూ వెళ్ళటం లేదు కాబట్టి మెహ్రా ఆ స్త్రీలందరికీ కూడా బాబాకు వడ్డించవలసిన ఆహార పదార్థాలు ఎలా ఉండాలి, లేకపోతే బాబాకి ఇష్టమైనటువంటివి ఏమిటి, ఇలాంటివన్నీ కూడా సూచనలుగా మణి చేత ఉత్తరాలు వ్రాయించింది. అందువలన మణి చెప్తోందనమాట, మెహ్రా మీకందరికీ ఒక విషయం చెప్పమంది. బాబా భోజనం దగ్గర పెరుగు ఉండాలి. అంటే సాధారణంగా మన దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా పెరుగు వాడకం అనేది ఉంటుంది. అది పెరుగు లేకపోతే అన్నము, పెరుగు ఈ రెండే ప్రధానమైనవి. ఇవి లేకపోతే ఆ రోజు భోజనం పూర్తి కాదు. కానీ అక్కడ పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా యోగర్ట్ అనేది ఉంటుంది. అది కూడా పెరుగు లాంటిదే కానీ సంథింగ్ ప్రాసెస్డ్ పెరుగు. అంటే దాంట్లో ఏదో ఫ్లేవర్స్ వేస్తారు,
ఈ ఫ్లేవర్ అంటారు, ఆ ఫ్లేవర్ అంటారు, అలాంటివి కూడా అక్కడ దొరుకుతాయి. సాధారణంగా పెరుగు అనేది మామూలు సాధారణమైనటువంటి పెరుగు ఆ రోజుల్లో అసలు దొరికేది కాదు. అందువలన బాబాకు భోజనం దగ్గర ఏమేంటి ఇష్టము, ఆయన ఏమేం తింటారు, ఇవన్నీ కూడా మణి ద్వారా మెహరా వ్రాయించింది. పెరుగు అలాగే తాజా వెన్న పెట్టడం మర్చిపోకండి. బాబాకు చిక్కటి క్రీమ్ సూప్ అంటే బఠానీ లేకుండా సూప్ అనేది చాలా ఇష్టంగా తీసుకుంటారు. వీళ్ళు ఇష్టము అని చెప్పినంత మాత్రాన బాబా ఆ సమయంలో మూడ్ లేకపోతే తీసుకునేవారు కాదు. కానీ వీళ్ళకి తెలుసున్న విషయాలు వాళ్ళకి చెప్తూ ఉండేవారు. అలాగే ఆకుకూర ఒకటి ఉండాలి. అంటే అది కూడా ఇష్టమే అయి ఉంటుంది. మండలి వారు సాధారణంగా అన్నీ తింటారు. మండలి వారు ఎవరు ఏం పెట్టినా వాళ్ళు తింటారు. కానీ బాబా మాత్రం పర్టికులర్గా కొన్ని పదార్థాలు తినరు. బాబా బ్రెడ్ టోస్ట్ గబోలు తినరు అంటోంది. అలాగే గుడ్లు కూడా తీసుకోరు. భోజనంలో ప్రూన్ అంటే ఒక రకమైన పండు, అది దాని జ్యూస్ తాగుతారు. లేదా పీచ్ కూడా ఒక రకమైన పండు, మన ఇండియాలో దొరకదేమో. పీచ్ పండు కూడా భోజనం దగ్గర పెట్టాలి అని మెహ్రా మణి ద్వారా వాళ్ళందరికీ వ్రాయించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో అంటే ఏ సంవత్సరం అనేది అంటే 1954, 55 ఈ సంవత్సరాల్లోనే ఈ విషయాలన్నీ కూడా వ్రాసింది మణి. ఉపవాసం గురించి చెప్తోంది. బాబా తనను ప్రేమించే వారందరూ కూడా బాబా ఏకాంతవాసం ముగించి వచ్చినటువంటి ఆ రోజున ముందు రోజు అర్ధరాత్రి నుండి తర్వాతి రోజు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండమని చెప్పారు బాబా. ఈ విషయం అమెరికాలో అందరికీ తెలియపరచండి అని వ్రాస్తోంది. అలాగే 1957వ సంవత్సరం ఫిబ్రవరిలో 24 గంటల పాటు అంటే 14వ తేదీ అర్ధరాత్రి నుండి 15వ తేదీ అర్ధరాత్రి వరకు అంటే 24 గంటలు. ఆ సమయంలో అందరూ వీలైనంత ఎక్కువగా బాబానే జ్ఞప్తికి ఉంచుకోవాలి. బాబాని గురించి ఆలోచించాలి. వీలైనంతగా ఆయన నామాన్ని స్మరించాలి. ఇలా బాబా అప్పుడప్పుడు సూచనలు సందేశాలు ఇస్తూ ఉండేవారు. ఇలాంటి ఆదేశాలు ప్రతి బాబా ప్రేమికునికి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి బాబా ప్రేమికులందరికీ కూడా చేరవేసేవారు. బాబా చాలా ముందుగా ప్లాన్ చేసేవారు ఇవన్నీ కూడా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బాబా ఆజ్ఞలను ఆదేశాన్ని పాటిస్తూ ఉండేవారు. అందువలన ఒక్కొక్కసారి ఇలాంటి లేకపోతే ఒక నామం ఇచ్చి ఆ నామాన్ని స్మరించమని ఇలా చెప్తూ ఉండేవారు. బాబా ప్రస్తుతం ఏకాంత సమయంలో ఇలాంటి 24 గంటలు ఉపవాసం ఉన్నారు. అంటే నీరు కూడా తీసుకోకుండా బాబా సాధారణంగా ఉపవాసాలు చేస్తూ ఉంటారని మనకు తెలుసు. ఆ సమయంలో ఒక్కొక్కసారి మంచినీళ్ళు తీసుకుంటారు, ఒక్కొక్కసారి ఒక కప్పు కాఫీ లేకపోతే ఒక టీ ఇలా తీసుకుని ఉపవాసాలు చేయడం అనేది సర్వసాధారణం. కానీ ఈ సమయంలో నీరు కూడా తీసుకోకుండా ఒక 24 గంటల పాటు ఉపవాసం పాటించారు. అలాగే మాకు కూడా అలా ఉపవాసం ఉండే అవకాశం కలిగింది అని రాస్తోంది. అలాగే సతారాలో ఉన్నారు వీళ్ళు. సతారా నుండి త్వరలోనే మేము మెహరాజాద్ వెళ్ళిపోతాము. అక్కడ నాకు టైప్ చేయడానికి అంత అవసరం లేకపోవచ్చు, కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ బాబా కొరకు పుస్తకాలు చదవడం అనేది మాత్రం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అలాగే కిట్టి మార్గరెట్ వీళ్ళిద్దరూ కూడా బాబాకు ఇష్టమైనటువంటి పుస్తకాలు ఎన్నుకుని అక్కడ అమెరికాలో ఆ పుస్తకాలని వీళ్ళకి పంపిస్తూ ఉండేవారు. ఆ పుస్తకాలు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు అంటే మణి ముఖ్యంగా బాబా దగ్గర వాటిని చదివి వినిపిస్తూ ఉండేది. కాబట్టి కిట్టీని మార్గరెట్ని మళ్ళీ పుస్తకాలు పంపించమని, చిన్న కథల పుస్తకాలు కూడా పంపించమని వ్రాసింది. అంతేకాకుండా మీ అందరికీ పూర్తిగా అంటే 24 గంటల్లో ఏం జరిగిందో పూర్తిగా నేను రాయలేకపోతున్నాను, నిజానికి సాధ్యం కాదు కదా, మీరందరూ అర్థం చేసుకుంటారని తలుస్తాను. చాలా కాలం వ్రాయలేకపోతే గుర్తులేక కాదు, మీ పట్ల నిర్లక్ష్యము కాదు, మీరు గుర్తులేక కాదు, అంతేకాకుండా మీ పట్ల ప్రేమ లేకపోవడం కూడా కాదు.
సమయం లేకపోవడం వలనే అలా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి రాయకపోయినా అర్థం చేసుకుంటారు మీరందరూ అంటూ మణి ఉత్తరాలు రాస్తూ ఉండేది. అలా మీలో ఒకరికి ఏదో ఒక సమాచారాన్ని అందిస్తున్నాను. అది మీరందరూ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని నాకు చాలా సంతోషంగా ఉంది అంటోంది. అలాగే బాబాకి మండలి వారు ఎప్పుడూ కూడా వాళ్ళకి వాళ్ళుగా ఏ వార్తలను చెప్పేవారు కాదు. బాబాయే అడిగేవారు. ఈరోజు వార్తలేమిటి? ఈరోజు పేపర్‌లో అంటే వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలేమిటి? లేకపోతే సరదా సంఘటనలేమిటి? ఇవన్నీ అడుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మండలి వారు బాబాకు ఆ వివరాలు చెప్పాలి. అలాగే మణి కూడా బాబా అడగందే చెప్పదు. కానీ ఎప్పుడు అడుగుతారో తెలీదు. ఏ క్షణంలో అడిగినా అడగచ్చు. అలా అంటే మరిచిపోకుండా ఉండేందుకు ఈ విషయాలు బాబాతో చెప్పాలి, ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉండేదట. ఆ తర్వాత బాబా జన్మదినాన్ని గురించి మనం నిన్న చదువుకున్నాం. ఆ రోజు మెహరాకి, బాబాకి ఫోటోలు తీశాను. తర్వాత పంపిస్తాను అని ఈ ఉత్తరాల్లో రాసింది. తర్వాత బాబా గెస్చర్స్, బాబా యొక్క సంజ్ఞలు. మణి బాబా సంజ్ఞలంటే చాలా ఇష్టపడేది. నిజానికి సగానికి సగం ఆమె చదువుతూ ఉండేది. వాటిని అందంగా అనుకరించేది కూడా. అంటే బాబా టీకి ఇలా అనేవారు, లేదా ఏదైనా నాజా ఏం వంట చేస్తోంది అనడానికి ఇలా సంజ్ఞలు చేసేవారు. ఇలా ఆమె చూసిన అంటే బాబా ఆమె చూస్తుండగా చేసిన సంజ్ఞలన్నీ కూడా ఆమె అనుకరించి చూపిస్తూ ఉండేది. అంటే బాబా దేహత్యాగం చేసిన తర్వాతి రోజుల్లో తర్వాతి రోజుల్లో మణి బాబా అంటే బాబా కోసం అంటే మా మెహరాజాదు వచ్చినటువంటి ప్రేమికులకు ఆమె అన్ని విషయాలు విడమరిచి చెప్తూ ఉండేది. ముఖ్యంగా ఎరిచి మణి వీళ్ళిద్దరూ ఉంటే మా యాత్రికులు ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. తెలియని విషయాలు కూడా తెలుసుకునేవారు. కాబట్టి బాబా సంజ్ఞలంటే మణికి చాలా ఇష్టం. వాటిని అందంగా ఎంతగానో అనుకరించేది, మిమిక్రీ చేసేదన్నమాట. స్త్రీలందరిలో మణి ముఖ్యంగా బాబా యొక్క ఆల్ఫబెట్ బోర్డుని చక్కగా చదవగలిగేది. 1954 సంవత్సరంలో సతారాలో ఉండగా ఆల్ఫబెట్ బోర్డు వదిలిపెట్టేశారు. దాని గురించి మణి పాశ్చాత్య ప్రేమికులకు ఉత్తరాలు వ్రాసింది. బాబా సంజ్ఞలను చదివే ఇరుచితో పాటు మణి కూడా ప్రధాన రీడర్గా మారింది. అంటే అంతకుముందు ఆల్ఫబెట్ బోర్డు బాబా ఉపయోగించినప్పుడు ఇరుచి మొదలైన వాళ్ళు చదివేవారు. అంటే అక్కడ ఎవరుంటే ముఖ్యంగా ఇరుచే చదివేవాడు. స్త్రీల దగ్గరకు వచ్చినప్పుడు మణి చదువుతూ ఉండేది. అలాగే ఏదైనా మందులు వైద్యపరంగా ఏమన్నా బాబా చెప్తూ ఉంటే గోహెర్ చదివేది. మెహరాకు అంటే మెహరా చదవాలి అనుకున్నప్పుడు బాబా చాలా నెమ్మదిగా అక్షరాలను సూచించేవారట. 1954 నవంబర్లో మణి ఎలిజబెత్కి, నోరినా, కిట్టి వీళ్ళకి ఉత్తరం రాస్తూ బాబా అక్టోబర్ 7వ తేదీ నుండి ఆల్ఫబెట్ బోర్డు అక్షర ఫలకం మానేసినప్పటి నుండి మేము దాన్ని చాలా మిస్ అయ్యాము అని రాస్తోంది. అంటే కొన్ని సంవత్సరాలుగా బాబా ఉపయోగించినటువంటి అక్షర ఫలకం మూలపడడం వీళ్ళు చాలా అంటే ఏదో లోటుగా అనిపించింది మండలి వారికి. అంటే ఆ అక్షర ఫలకం అయ్యో అది ఉంటే బాబా చేతిలో అది అందంగా తిప్పుతూ ఉండేవారు. ఎక్కడ పడితే అక్కడ దాన్ని పట్టుకుని వెళ్ళేవారు. ఇలా ఎప్పుడు ఆయనకి ఒక హస్తభూషణంలాగా ఉండేది. దాన్ని అది మానేసినప్పటి నుండి మేమంతా కూడా దాన్ని మిస్ అవుతున్నాము. అది కూడా ఆయన మౌనంలాగా అది కూడా మౌనం వహించింది అని వ్రాసింది. నిజానికి బాబా దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న మాటలు చెప్పాలి అంటే అక్షర ఫలకాన్ని ఉపయోగించకుండా బాబా సంజ్ఞలు చేస్తూ ఉండేవారు. అంటే ఇంటి విషయాలు, నాజా ఏం వండుతోంది, లేదా
ఈరోజు ఇది వండండి, ఇలా చిన్న చిన్న సంజ్ఞలు చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా మరి ఇందాక చెప్పుకున్నట్లే మణి బాబా అక్షర పలకం చదివేది. ఏదైనా గోహెర్తో మాట్లాడవలసి వస్తే గోహెర్ అక్షర పలకం చదివేది. ఏదైనా సరే ఎవరైనా గట్టిగానే చదవాలి. అలా గట్టిగా చదివితే వీళ్ళకి అర్థమైంది అని బాబాకి అర్థమవుతుంది. మెహరాకి ప్రత్యేకంగా ఏదైనా చెప్పవలసి వస్తే ఆమె చదివేందుకు వీలుగా బాబా నెమ్మదిగా అక్షర పలకాన్ని సూచించేవారు. బాబా సంజ్ఞల విషయానికి వస్తే మణి చాలా త్వరగా నేర్చుకుందట. అక్షర పలకం వదిలిపెట్టినప్పటి నుండి కూడా ఆయన సందేశాలు, ఆదేశాలు ఇవన్నీ కూడా సంజ్ఞల ద్వారానే సూచించేవారు. కాబట్టి మణి కొత్త లేకుండా, అంటే కొంత మొదట్లో కొంచెం ఇబ్బంది పడినా త్వరలోనే ఆమె తొందరగా నేర్చేసుకుందట. క్రమంగా మిగిలిన వారు కూడా ఆ సంజ్ఞలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. వాళ్ళకు కూడా కొంతవరకు బాగానే అర్థమవసాగాయి. సతారాలో మణి ఆయన సంజ్ఞలను మరింత లోతుగా అర్థం చేసుకునేది. వెల్కమ్ టు మై వరల్డ్ అనే పాటలోని పదాలను, ఆయన సంజ్ఞలను అనుకరిస్తూ పాడిన ఆమె పాటను వీడియోలో చూస్తే ఎంత బాగా చేసిందో తెలుస్తుంది. అంటే వెల్కమ్ టు మై వరల్డ్ అని ఒక పాట మణి పాడేది. ఆ పాటలో ఉన్న పదాలకు బాబా సంజ్ఞలు ఎలా చేస్తారో వాటిని చూపిస్తూ ఆమె పాడేదట. నిజానికి ఇది అనుకరణ అంటే, ఇమిటేషన్ అంటే కాదు, అనుకరణ కంటే మించినది అంటోంది. ప్రతిధ్వని అంటే ప్రతిరూపం అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడితే ఈకో అంటారు కదా, ప్రతిధ్వని ఎక్కడో కొండల్లో అక్కడ నుండి ఈ మాటలే మళ్ళీ వినిపిస్తాయి. అలాగా బాబా చేసిన సంజ్ఞలను మణి లోతుగా అర్థం చేసుకుని అనుకరిస్తూ బాబా ఇలా అనేవారు, ఇలా మాట్లాడేవారు, దీనికి ఇలా సంజ్ఞలు చేసేవారు అంటూ ఆమె చూపిస్తూ ఉండేది. బాబా కూడా అన్నారట, నా సంజ్ఞలను చదవడంలో ఆమెకు సాటి ఎవ్వరూ లేరు. తర్వాతే ఇరిచ్ కూడా ఆమె తర్వాతే అని బాబా కూడా మంచి ప్రశంసాపత్రాన్ని ఇచ్చారు. బాబా శరీరం విడిచిన చాలా సంవత్సరాల తర్వాత మణి గెస్చర్ ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక సమావేశంలో పాల్గొంది. అది ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చిందట. ట్రస్ట్ కాంపౌండ్లో ఒక చిన్న గదిలో బాబా ఫిల్మ్స్ని చూస్తూ బాబా ఏం తెలియజేస్తున్నారో అర్థం చేసుకున్న వీడియో ఉందిట. అంటే బాబా చెప్పేటప్పుడు, సంజ్ఞలను చెప్పేటప్పుడు వీళ్ళందరూ కూడా, అంటే దాన్ని ఫిల్మ్ తీయడం జరిగింది. ఆ ఫిల్మ్ చూస్తూ మణి బాబా ఏమిటి సంజ్ఞలు చేశారు అనే దాన్ని విడమర్చి చెప్పింది. ఆ రోజుల్లో మండలి వారంతా మెహరాజాద్ హాల్లో కూర్చుని ప్రతి ఆదివారం యాత్రికులతో, అంటే బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాతి రోజుల్లో యాత్రికులతో పాటు పాటలు, పద్యాలు వింటూ లేదా బాబా ఫిల్మ్స్ చూస్తూ గడిపేవారు. ఆ సమయంలో ఎరిచ్ అలాగే మణి వీళ్ళిద్దరూ కూడా బాబా సైగలను గురించి విడమర్చి చెప్పేవారు. వాళ్ళ ద్వారా ఎన్నో విషయాలు బయటపడేవి. ఉదాహరణకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తోంది. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ 1962వ సంవత్సరంలో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ మొన్ననే మనం చదువుకున్నాం దాని గురించి. అది ఫిల్మ్ తీశారు. ఆ ఫిల్మ్లో ఎరిచి బాబా దగ్గరకు వంగి ఏదో చెప్పడం కనిపిస్తుంది ఆ ఫిల్మ్లో. అది దాని గురించి మణి వివరణ ఇస్తోంది. బాబా దర్శనం, అంటే అక్కడ బాబా దర్శనం ఇస్తున్నారు. ఈ క్యూ గేటు దాటిపోయిందట. అంటే గురుప్రసాద్ వెనక వైపున దర్శనమిస్తున్నారు. ఈ క్యూ ఎంతవరకు వెళ్ళింది అంటే గురుప్రసాద్ గేటు దాటి వెళ్ళిందట. ఇరిచి బాబా అడిగినప్పుడు క్యూ ఇంత దూరం ఉంది బాబా, చాలామంది ఉన్నారు అని చెప్పేవాడు. బాబా అంత పెద్దదుందా, టైం ఎంత అని అడిగారట. ఇరిచి అంత పెద్దదుందా అంతవరకే చూశాడు.
బాబా వైపు ఆ సైగ అంటే టైం ఎంత అనే సైగను చూడలేదు. మళ్ళీ అడిగారు బాబా టైం ఎంత అని. ఇరిచి చెప్తూ ఉండగా బాబా నుదుటి మీద తల కొట్టుకుని అబ్బా అన్నట్లు చూశారట. అంటే ఆహ్, ఇక్కడ ఒక సంఘటన మనం చెప్పుకుందామండి. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ సమయంలోనే మరి బహుశా ఇది అదే కోఆర్డినేట్ అయ్యిందేమో, మరి కోయిన్సిడెన్స్ ఏమో నాకు తెలీదు గానీ, ఒక సంఘటన గుర్తొచ్చింది. మా నాన్నగారు చాగంటి సుబ్బారావు గారు ఈ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయనకి ఇలా అంటే 1960లో వెళ్ళారు, 62లో వెళ్ళారు, 65లో నేను కూడా ఆయనతో పాటు వెళ్ళాను. 62లో నేను లేను. ఆహ్, ఆయన, మా అమ్మగారు, మా నాన్నగారు వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు ఈ అంటే బాబా పరిధిలోకి ఆహ్, వచ్చినటువంటి కొత్తలు అంటే 3, 4 సంవత్సరాలు అయిపోయింది. బాబాతో కరస్పాండెన్స్ చేస్తూ ఉండేవారు. లిజన్ హ్యుమానిటీ చదివారు. అలాగే ఆయన కవితలు అంటే ఇంగ్లీష్‌లో పద్యాలు కూడా వ్రాసి 60లోనే బాబా పాదాల ముందు 1000 కాపీలు పెట్టడం జరిగింది. ఆ కాపీలను అందరికీ పంచిపెడదామనే ఉద్దేశంతో బాబా పాదాలకు టచ్ చేసి ఇద్దాము అని అనుకున్నారు కాబోలు. బాబా చూసి వచ్చి చదవమన్నారట. వచ్చి చదవమంటే మా నాన్నగారికి అర్థం కాలేదు. నిజానికి మామూలుగా చదవమని చదవమని అడుగుతారనే ఊహ అనేది రాదు కదా! కానీ ఈ ఎరిచి పదే పదే వచ్చి చదవమంటున్నారు బాబా అనగానే ఆయనకి అసలు ఒంటి మీద స్పృహ లేకుండా వేదిక మీదకి ఎలా ఎక్కి, ఎలా అది అంటే తనకి కంఠత వచ్చు కాబట్టి అదంతా కూడా అలా ఆటోమేటిక్‌గా చదివేశారు. అంటే మైక్ లేకపోయినా. అప్పుడు మళ్ళీ ఇరిచి ఈ మైక్ దగ్గరికి ఆయన్ని లాక్కొచ్చి ఇక్కడ చదవయ్యా బాబు అంటే అప్పుడు మళ్ళీ చదివారట. అప్పుడు బాబా గట్టిగా ఆయన చెంప బుగ్గల మీద 2 బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. ఆయన ఒళ్ళో అలా వాలిపోయారు స్పృహ లేకుండా. అదే మళ్ళీ 62లో వచ్చినప్పుడు ఇంకా కొన్ని సంశయాలున్నాయి ఆయన దగ్గర. వరుసలో అంటే క్యూలో నిలబడ్డారు. ఇరిచి బాబా, బాబా చేతి సంజ్ఞలను ఇరిచి ఆటోమేటిక్‌గా గబగబా అనువదించి ఇంగ్లీష్‌లో చెప్పేస్తున్నాడు. అది చూసి వీళ్ళిద్దరూ బహుశా ఇది మొదటిసారి అయ్యుండొచ్చు నాకు గుర్తులేదు. వీళ్ళిద్దరూ లోపలే అన్ని విషయాలు మాట్లాడుకుని వచ్చి బాబా చేతి సంజ్ఞలను ఇరిచి ముందరే చెప్పుకోవడం వల్ల ఆ విషయాల్ని ఇరిచి మైక్‌లో చెప్తున్నాడేమో అనేటటువంటి సంశయం ఇంకా మనసులో కలిగిందో లేదో ఈ సంఘటన ఇలాంటి సంఘటనే జరిగింది. అంటే బాబా చెప్పిన సైగలు అంటే సూచించిన సైగలు ఇరిచ్‌కి అర్థం కాలా. మళ్ళీ అడిగాడు వాట్ బాబా? వాట్ బాబా? అంటూ మళ్ళీ బాబా చెప్పారు. అయినా అర్థం కాలేదు. వాట్ బాబా అంటే అబ్బా వదిలేయ్, లీవ్ ఇట్ అన్నట్లుగా బాబా చెయ్యని విదిలించారట. అది చూసి బాబా సర్వజ్ఞుడు, నేను మూర్ఖంగా ఆయన మీద సందేహపడ్డాను అంటూ బాబా మా నాన్నగారు చెంపలు వాయించుకుని బాబా దర్శనం చేసుకుని పునీతులయ్యారు. అది ఇక్కడ గుర్తుకొచ్చింది. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో ఈ ఫిల్మ్‌లో బాబాకు బాబా బాబాకు ఏదో ఎరుచి చెప్పడము, బాబా సంజ్ఞ చేసినప్పుడు సగం మాత్రమే చూసి దానికి సమాధానం చెప్పడం, మరొకటి చూడకపోవడము, ఇంక బాబా వదిలేయి అన్నట్లుగా తల కొట్టుకుని నీకు కర్మరా బాబు నువ్వెక్కడ దొరికావన్నట్లుగా సూచించడము అనేది ఇక్కడ కూడా జరిగింది. ఈ విషయాన్నే మణి ఈ డైరీల్లో లేదా తను ఆవిడ మండలి హాల్‌లో చెప్పినటువంటి విషయాల్లోనే ఈ సంఘటన కూడా ఉంది. ఈ కార్యక్రమంలోనే ఇరిచి బాబాని ఏదైనా తాగాలని ఉందా బాబా? తాగుతారా? అని బాబాని అడుగుతూ ఉండేవాడు. బాబా తాగితే అదేంటి మళ్ళీ బాత్రూమ్‌కెళ్ళవలసొస్తుంది కదా! అంటూ వీళ్ళందరూ ఎక్కడికి వెడుతున్నారు? వాటికి అరేంజ్‌మెంట్స్ చేశారా? అని అడిగారట. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.